ఎండాకాలంలో అందరూ ఇష్టపడే ఫుడ్ ఐటమ్ ఐస్ క్రీమ్. ఎండల వేడిలో మాడిపోయి ఉన్నప్పుడల్లా నీళ్లు తాగడం కంటే కప్ ఐస్ క్రీమ్ తినడం హాయిగా అనుభవాన్ని ఇస్తుంది. పుట్టగొడుగుల మాదిరిగా చల్లగా టేస్టీగా ఉండే ఐస్ క్రీంలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని ఆకర్షిస్తున్నాయి. వివాహాలు, ఫంక్షన్లు, బర్త్డే పార్టీలు ఐస్ క్రీమ్ ఉండకపోతే గడవదు. ఐస్ క్రీమ్ తినడం అనేది ఒక మంచి ఫీల్. అయితే దీన్ని తిన్న తర్వాత కొన్ని తప్పులు చేస్తే ఆ తప్పులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అవేంటో చూద్దాం. చాలా మంది ఐస్ క్రీమ్ తిన్న తర్వాత జలుబు, దగ్గు, కఫం మొదలైన సమస్యలతో బాధపడతారు. కొంతమంది దీన్ని ఐస్ క్రీమ్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ అని అనుకుంటారు. కానీ ఐస్ క్రీమ్ కారణం కాదు. తిన్న వెంటనే నీళ్లు తాగితే ఇలా జరుగుతుంది. చల్లటి ఐస్ క్రీమ్ తిన్న తర్వాత నీళ్లు తాగడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు మొదలవుతాయి. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత వేడి ఆహారం తినడం వల్ల జీర్ణ సమస్యలు మరియు వాంతులు వచ్చే అవకాశం ఉంది. పేగులకు హాని జరుగుతుంది. పేగు సంబంధిత సమస్యలు కలుగుతాయి. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల వరకు వేడి ఆహారం తినకూడదు. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత సిట్రస్ పండ్లు మరియు పాలు లేదా పెరుగు తినడం అనేది జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమవుతుంది. పాల ఉత్పత్తులు సిట్రస్ ఫలాలలోని ఆమ్లాలతో కలిసినప్పుడు జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ఇది మంట, వాంతులు, అసౌకర్యం కారణమవుతుంది. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత పెరుగు తినడం కూడా జీర్ణ సమస్యలు కలిగిస్తుంది. పేగుల్లో డైజెస్టివ్ ఇష్యూలను కలిగించే అవకాశం ఉంటుంది. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత టీ లేదా కాఫీ తాగడం కూడా మంచిది కాదు. కెఫిన్ ఐస్ క్రీంలోని పాలు, పెరుగు పదార్థాలతో కలిసి జీర్ణ సమస్యలు సృష్టిస్తుంది. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత సూపులు తాగడం కూడా మంచిది కాదు. ఐస్ క్రీమ్ తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలు వేడి ఆహారం, సిట్రస్ పండ్లు, కాఫీ, టీ, సూపులు తీసుకోకండి. అయితే ఐస్ క్రీమ్ తిన్న తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగండి. మీ శరీరంలో ఆమ్లత స్థాయిలు సమానంగా ఉండి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి.